ఈ కార్తె లోపల ఈ విత్తనం వేస్తేనే పండుతుంది. కేసీఆర్ మే ఎండ్కే జూన్ ఫస్ట్ నాటికే నారు పోయాలి, లేట్ అవుతుంది రబీ అనేది అన్నాడు. అందుకే కేసీఆర్ ప్లాన్ మామూలు లేకుండే ఈ కాళేశ్వరం కట్టినాడు. కేసీఆర్ ఎంత అద్భుతమైన ఆలోచన కట్టినాడంటే తెలంగాణలో సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి గాలి దుమారాలతోని పండించిన పంట నాశనం అవుతుంది. ఏప్రిల్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి గాలి దుమారాలు వస్తున్నాయి, బాగా రాళ్ళవానలు వస్తున్నాయి. దాంట్లో నుంచి రైతుల్ని బయటపడేయించాలని చెప్పి ఆ లోపుల్నే కోతలు తెచ్చుకోవాలి అని అంటే మేలనే నార్లు పోయాలి, ఫస్ట్ క్రాప్ అడ్వాన్స్ తెచ్చుకోవాలి. ఏ సీజన్లో అయినా పండగలిగిన రైతు ఎందుకు వరి అయిపోతాడు అంటే పాపం రైతు ఎందుకుంటది అంటే ఏ సీజన్లోనైనా పండగలిగిన పంట ఒక వరి చేను, వరి తర్వాత కొంత వేరుశెనగలు కూడా ఈల్డింగ్ తక్కువ వస్తుంది, కానీ మీరు మొక్క కొంత వీటిని ఏ సీజన్లోనైనా చేసుకుంటే కొద్దిగా ఎక్కువ తక్కువ ఈల్డ్ వస్తుంది. ఈ 3 క్రాప్స్ చేయగలుగుతారు రైతులు వీళ్ళు. సో ఈ మూడింటి కొరకు కొంత తాపత్రయపడతారు. పర్టికులర్గా వరి విషయంలో ఎందుకు అంటే మిగతా దానికేమో మనుషులు అవసరమవుతున్నారు. ఒక వరికి మొత్తం 2 పంటలు వరి పండించి దొడ్డు బియ్యం పండిస్తే ఇప్పుడు తినేవాళ్ళు లేరు కదా. అది నెక్స్ట్ వాటికి పోదాం, ఈ సబ్జెక్ట్ మనం డిబేట్ అవుతున్నాం. ఈ పంటలు పండిస్తానికని చెప్పి రైతులకు ఉన్న సమస్య, ఆ రెండిటికి కావాల్సిన టెక్నాలజీ రాలే, యంత్రాలు మెషినరీ రాలే, వాటికి సంబంధించి ఈల్డింగ్ తీయటానికి కావాల్సింది. విత్తనాలు వేయడం వరకు అన్నిటికి కూడా మెషినరీ వచ్చింది, కానీ ఈల్డింగ్ తీయటానికి రాలే, పంట క్రాప్ చేసుకోవడానికి రాలే. ఒక వరికి వచ్చింది కాబట్టి వరికి రైతు ఈజీగా పోతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు మార్కెట్ కూడా వరికి ఈజీగా ఉండే, దాని కొరకు పోయిండు మిగతా వాటితో పోల్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంగా చేయాల్సింది ఏంది? రైతుకు ఆ విశ్వాసం ఇవ్వాలి, మార్కెట్ నేను నీకు గ్యారంటీ ఇస్తాను విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ వరికి కూడా ఎందుకు వచ్చింది? కేసీఆర్ వాళ్ళ ప్రతి పంట గింజను కొంటా అని చెప్పి మొత్తం పల్లెటూర్లలో ఏ చిన్న ఊర్లో కూడా మొత్తం 7,000 చిల్లర మొట్టమొదటిగా పీపీసీ సెంటర్లు పెట్టింది భారతదేశంలో మనమే, ఏ రాష్ట్రం కాదు. కొన్న ప్రతి గింజను కొన్నది మనమే. వీళ్ళలాగా రేషన్ పెట్టలే, వీళ్ళు పెట్టిన రాష్ట్రాల్లో పెట్టినట్టుగా ప్రతిదీ కొన్నారు. పర్టికులర్ కరోనా సందర్భంలో ప్రపంచం అంతా భయపడుతుంటే, తెలంగాణ రైతులు భయపడుతుంటే, రైతులు మీరు భయపడకండి, మీ కళ్ళకి వచ్చి తీసుకుపోతుంది, మీరు ఏం భయపడొద్దు అని చెప్పి మొదటిసారి ప్రతి ఊర్లో పెట్టించి తీసుకున్నారు. రైతులకు ఆ గ్యారెంటీ వచ్చింది కాబట్టి అది పండింది. ఆ తర్వాత కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన ఆలోచన ఉండే, క్రాప్ కాలనీలు చేద్దాం, మేము రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసిన ప్రధానమైన ఉద్దేశం అది. కేసీఆర్ రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఈ రైతు వేదికలు నిర్మాణం చేసి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంటలు బాగా పండుతాయి, దానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు, దానికి సంబంధించిన మొత్తం అది కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఆ ఏరియాలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ప్రతి రైతు వేదికకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నియామకం చేసి, రైతు వేదిక నిర్మాణం చేసి, రైతు బంధు సమితి నిర్మాణం చేసి, రైతులను ఒకటి చేయడం కొరకు పంట పండుకోవడం కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడ మార్కెట్ ఉంది అనే సంగతి కూడా రైతుకు తన ఊర్లో తన వేదికలో తెలియాలి అని చెప్పి దీని కొరకు ఒక ప్లాన్ చేద్దాము అని చెప్పి చేసింది. మొట్టమొదటి రైతు కావాల్సింది ఏంది? వ్యవసాయం అంటే మొట్టమొదటి నీళ్లు, రెండవది పెట్టుబడి, మూడవది మార్కెట్. సరే, దురదృష్టవశాత్తు తెలంగాణలో వాళ్ళు ఆ దళితులు చేసిపోయిన పనికి పవర్ కూడా ఒకటైంది, భాగమైంది. బోర్లు వేసుకొని తప్పని పరిస్థితులలో పవర్ కూడా ఒక భాగమైంది. కానీ ప్రధానమైన ప్రపంచంలో ఎక్కడైనా పంటకు కావాల్సింది, రైతుకు కావాల్సింది నీళ్లు మొదలు, రెండవది పెట్టుబడి, మూడవది మార్కెట్. 20,000 కోట్ల పవర్ బిల్లు ఓన్లీ కాళేశ్వరం ద్వారా వచ్చింది, ఇంకా కట్టకుండా పెండింగ్ లో ఉంది. 20,000 కోట్లు వస్తుంది. 40,000 కోట్లు రాని, 40,000 కోట్లు రాని అంటుండు కేసీఆర్. 40,000 కోట్లు రాని, అయినా రైతుల కొరకు పెట్టాలి. రైతుల కొరకు పెట్టి తీరాలి చెప్పిండి మాట. మీరు శాస్త్రి గారు కూడా మనం చెప్పి మీరు కట్టారా? మరి మీరు మీ టైంలో మీరు వచ్చింది కట్టారా? కట్టినాం, మేము కట్టేసాం. మీకు శాస్త్రి గారు ఇదే మాట చెప్పిండి. మీకు ఏమని? నా కాడికి వచ్చింది, నేను భారతదేశంలో ఫస్ట్ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఇచ్చిన, ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టుది. వచ్చినప్పుడు నా టీం మెంబర్లు వ్యతిరేకించారు. నేను ఒకటే మాట అడిగిన వాళ్ళను, ఓకే మీ మాట ప్రకారం ఊక్కుందాం, కానీ మరి నీళ్ళు ఎట్టియాలి వాళ్ళకు, వద్దా అక్కడ ప్రజలు ఉండొద్దా, వాళ్ళు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, అది నోమాన్స్ జోన్ కావాలన్నా అని అడిగిండు. అడిగితే ఒప్పుకున్నారు అని చెప్పిండు. అదే మాట అందరికి వర్తిస్తుంది. నేనేమంటున్నా, నువ్వు ఉన్నది ఇక్కడ, నీకు తప్పదు, దాని భారం అని ఎట్లా అనుకుంటావు? కానీ నల్గొండ గ్రావిటీ ద్వారా ఎస్ఎల్బిసి వచ్చేది ఉండగా దాన్ని కంప్లీట్ చేయకుండా 10 సంవత్సరాలు కంప్లీట్ చేయకుండా జగదీష్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ లేదా? అగోది చేసింది కదా ఎస్ఎల్బిసి. 8 మంది జాబ్ కూడా శివాలు కూడా చేయలేదు కదా. అది మొదటి నుంచి కూడా నీళ్ళిచ్చే ఉద్దేశంతో పెట్టిన ప్రాజెక్ట్ కాదు, ఎస్ఎల్బిసి కాదు. గ్రావిటీతో చెప్పాలి, గ్రావిటీతో
అక్కడ మనం ఏదైతే వీళ్ళు వాగినరో ఒక్కటే ప్రాణహిత ఈడ పెట్టే బదులు ఆడ పైన పెట్టాల్సి ఉండే. ఎక్కడ ఆ ప్లేరు మేడిగడ్డ వాళ్ళు తుమ్మిడిహట్టి పెట్టాల్సి ఉండే అని చెప్పిన దుర్మార్గం ఏదైతుందో కాళేశ్వరం కూడా అదే దుర్మార్గం. ఏది మన ఎస్ఎల్బిసి కూడా ఎస్ఎల్బిసి ఒక కుట్రపూరితంగా కావాలని చెప్పి ఆ టెక్నాలజీ పెట్టి టీబీఎం టెక్నాలజీ పెట్టి దేనికి తెలుసా? మీరు చెప్పిన రీజన్ వింటే ఆశ్చర్యపోతారు. అక్కడ టైగర్ రిజర్వ్ ఉంది, పులులు భయపడతాయి, మీరు పైన హోల్ చేసేసి కనుక తీసుకపోతే పులులు భయపడతాయి కాబట్టి మేము ఇయ్యం అనుమతి 10 ఏళ్ళు ఆపిద్దాం దాని కొరకు. మీరు కూడా చేసినట్టున్నారు, మీరేం మార్చలేదు, టన్నల్ బోరింగ్ మార్చినాం, తప్పని పరిస్థితుల్లో చేసినాం. కానీ అదేంది నెల చేస్తే 2 నెలలు అంతది. టర్నింగ్ బోరింగ్ మెషిన్ ఒక బేరింగ్ వద్దండి, ఎందుకంటే ఫైటింగ్ కదా, ఫైటింగ్ విత్ రాకు కొడుతుంది కాబట్టి సహజంగా పోతుంది, ఇవ్వడం చేయలేదు. అది పోయినప్పుడు మళ్ళీ అది రావాలంటే అమెరికన్స్ రావాలి. ఒక్కసారి పోతే 6 నెలలు పడుతుంది రావడానికి. అంతేందుకు మీరు వచ్చినాక ఈ మంత్రి, మా జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి అమెరికాకు పోయినప్పుడు ఈయన రావద్దు అని చెప్పి, నా టీంలో రావద్దు, ఊకే నెంబడివాడు వస్తున్నాడు, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నువ్వు రావద్దు అని చెప్పి తీసుకోకుండా పోతే, చెప్పకుండా ఈయన పోయింది. ఎందుకు పోయినావు అని అంటే, నేను టర్నింగ్ బోరింగ్ మెషిన్ ది బేరింగ్ చూడడానికి పోయినా అని చెప్పి ఆ బేరింగ్ కంపెనీకి పోయి ఆడ ఫోటో దిగి పంపిండు. గా పరిస్థితిలో ఉంది. మేము ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలే. అది ఆడదానికి వచ్చింది. మేము చేసినాం 12 కిలోమీటర్ల పైన చేసినాం. మేము చేయకేం ప్రయత్నం చేయకేం. 28 వరకు కంప్లీట్ అవుతుంది అంటున్నారు. చేయనియండి, అయ్యో చేస్తే మాకు లాభం, సంతోషమే కదా, చేయొద్దని మేము అంటలేము. టెక్నాలజీ మార్చి ఏదో కొత్త టెక్నాలజీ నేనేమంటున్నా, మీరు వాడండి, తప్పులేదు. కొత్త టెక్నాలజీ పెట్టి ఇంకో టెక్నాలజీ పెట్టి తీయాలి. అంటే కంప్లీట్ కాదంటారా మీరు? మాటిచ్చిరు చెయ్యాలి. నేను కాదని నేను అనడం లేదు, మాటిచ్చిరు చెయ్యాలి. బాధ్యత ఉంది వాళ్ళపైన, చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలి. ఎస్ఎల్బిసి గ్రావిటీతో వస్తే ఇవన్నీ అవసరం లేదు, అయినా అవసరం ఉన్నాయి. ఎస్ఎల్బిసి మొత్తం కంప్లీట్ అయింది ఎందుకుంటది అంటే, ఈ నీళ్ళని మొత్తం హైదరాబాద్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ మంచి నీళ్లకు రేపు ఇంకా పెరుగుతాయి అవసరాలు. అక్కడ ఎత్తుతున్న లిఫ్ట్ ఏదైతుందో ఇప్పుడు మాకు మొదలు మాకు ఇవ్వలే, ఓన్లీ హైదరాబాద్ నీళ్ళ పెట్టిండ్రు. మా దగ్గర నల్గొండ జిల్లా ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి ముఖ్యమంత్రి వస్తే చెప్పులు రాళ్ళు వేస్తే విజయభాస్కర్ రెడ్డి మీద ఫైరింగ్ జరిగి, ఆ తర్వాత దానిలో ఎస్ఐ కూడా చనిపోయి ఆ ఫైరింగ్ లో, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని మీకు నల్లగొండ కూడా నీళ్ళు ఇస్తాము అని చెప్పి దాంట్లో నుంచి వెళ్ళి మాకు కొన్ని నీళ్ళు ఇచ్చిండ్రు. మాకు ఇచ్చింది. కానీ గమ్మత్ తెలుసా, నాకు కూడా బీఆర్ఎస్ పెట్టేంత వరకు, ఆ తర్వాత చాలా రోజుల వరకు కూడా మా శ్రీశైలం నుంచి వస్తున్నాయి అనుకున్నాం ఆ నీళ్లు. ఇప్పుడు కూడా చాలా మంది మా వాళ్ళు శ్రీశైలం నుంచి వస్తున్నాయి అనుకుంటారు. అది ఎత్తిపోతల నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎవరు అనుకోరు, మాకు ఎస్ఎల్బిసి నీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు గంత మోసం చేశారు. ఇప్పుడు ఆ నీళ్లను హైదరాబాద్ కి తేవాల్సిన అవసరం ఉంటుంది, కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ లిఫ్ట్ కంటిన్యూ అవుతుంది. అది ఆ నీళ్లు వస్తే మాకు చక్కగా 30 టీఎంసీలు ఉన్నట్టుంది మొత్తం ఏడాది కలిపి. అది ఒక పెద్ద కుట్ర. అటువైపు నీళ్ళు తీసుకుపోయేటప్పుడేమో 30 రోజులే వరద వస్తుంది కాబట్టి ఫాస్ట్ గా తీసుకుపోవాలి, మాకు 9,000 క్యూసెక్లకు వెడల్పు కావాలని కొట్టుకున్నారు. తెలంగాణ వైపు వచ్చేటప్పటికి 90 రోజులు వరద వస్తుంది, మీరు రోజు 3,000 క్యూసెక్లు తీసుకపోతే చాలు, మీకు 3 రోజులకు ఒక టీఎంసీ అయితే సరిపోద్ది అని చెప్పి 90 రోజుల వరద పెట్టి ఒకటే ప్రాజెక్టు. ఎంత దుర్మార్గం చూడండి. వీళ్ళిద్దరు అందులోనే పనిరు. అప్పుడు ఈ మునగాళ్ళందరూ అందులోనే ఉన్నారు ఈ నిర్ణయాలన్నీ జరిగేటప్పుడు. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ఒకటే నదిలో వీళ్ళు చేసిన దుర్మార్గం. ఒకటే నదిలో వాళ్ళ వైపు ప్రాజెక్టు పెట్టేటప్పుడే 30 రోజులే వరద వస్తుందని లెక్కేస్తారు. తెలంగాణ వైపు నల్గొండ వైపు వచ్చేటప్పటికి, మహబూబ్నగర్కి వచ్చేటప్పటికి 90 రోజుల వరద వస్తుందని లెక్కేస్తారు. ఇక ఇంత మించిన దుర్మార్గం ఏముంటుంది? దాంట్లో వీళ్ళందరూ సంతకాలు పెట్టిన మునగాళ్ళు, జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు, వీళ్ళంతా. తుంగతుర్తి నుంచి సురేష్ గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. ఎస్, జగిత్యాల నుంచి రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే, అడగండి. ఈ తెలుగు న్యూస్ మనం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ భరత్ గారికి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అవర్ డ్యూటీ. 15 రోజుల నుంచి మీరు చర్చ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు మంచి వివరంగా తెలియజేసినందుకు మీ అందరికి, మీకు మన జీ తెలుగు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది
యా, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సార్, ఈ తెలంగాణ మనకు వచ్చిన తర్వాత దీని యొక్క ప్రాచుర్యం అనేది మాకు తెలుసు సార్. ఎందుకంటే అంతకుముందు చాలా నీళ్లు లేక అవస్థలు పడ్డ వాళ్ళు జగిత్యాల ప్రాంతమే సార్. ఎస్ఆర్ఎస్పీ నిండినా కానీ మాకు లాస్ట్ వరకు ఫిబ్రవరి మార్చి రాకముందే ఫిబ్రవరి జనవరి వరకే మాకు నీళ్లు అయిపోయేది. మా గేట్లు మూసుకొని కాకతీయ కెనాల్ గేట్లు వెల్డింగ్ చేసి అటు పెద్దపల్లి సైడు మన రామగుండ ఇంటికి నీళ్ళు ఇచ్చేది. కానీ మాకు ఒట్టు రానియకపోదు. లాస్ట్ పొలాలు అంటే దాదాపు కింది పొలాలు అన్ని ఎండిపోయేది. 4 ఎకరాలు చేసిన కాడ ఎకరం పండేది. ఓకే, మిగతా పొలాలు మీది ఎక్కడ? జగిత్యాల ఎక్కడ? జగిత్యాల మాది గొల్లపల్లి మండల్ సార్, రవీందర్ రెడ్డి. గొల్లపల్లి మండల్. ఓకే, కాకతీయ కెనాల్ ఎప్పుడు కూడా రాలే పూర్తిగా. కాకతీయ లాస్ట్ లా పంట వండేది కాదు మాకు, చాలా ఇబ్బందులు ఉండేది. మన మరి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిందా? కేసీఆర్ వచ్చిన తర్వాత అదే చెప్తున్నా సార్. ప్రాజెక్టు వచ్చిన తర్వాత వారు ఏం చేసిందంటే 2020లో పంపులు స్టార్ట్ అయిపోయినాయి. పంపులు స్టార్ట్ అయితే లిఫ్ట్ చేసి మాకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్ చెరువులన్నీ నింపేది. ఓకే, ఏది ఎల్లంపల్లి నుంచి చెరువులు మొత్తం బొలుసుకాటి చెరువులు కాబట్టి మొత్తం నింపి మొత్తాలు పడగొట్టేది సార్. ఎండాకాలంలో మాకు పుష్కలమైన గ్రౌండ్ వాటర్ పెరిగేది. మోటార్లు కూడా ఆన్ చేసుకొని ఎండాకాలం కూడా ఇట్లా ముంచుకుంటే బావిలలో ముంచుకుంటే నీళ్ళు అందిస్తారు. అట్లుండే పరిస్థితి మాకు ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్నావు. ఓకే, 2023, 24, 25 వరకు. అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఈ 4-5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, పుష్కలమైన వాటర్ వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది, ఎలినో ప్రభావం ఉన్నది.